ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో కాకినాడ పోర్ట్ అదానీ వ్యవహారంపై ప్రధానంగా చర్చించారు. ఏపీ కేబినెట్ సమావేశం ఎట్టకేలకు ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టుపై ప్రధానంగా చర్చించారు. 2.5 గంటల పాటు కొనసాగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా కాకినాడ పోర్టు అలాగే అదానీ వ్యవహారంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చందర్ అందిస్తారు. విజయ్ చందర్, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటలకు పైగా ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండా అంశాలతో పాటు ఏవైతే కనుక బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో, అదానీ వ్యవహారం అయితేనేమి, తర్వాత కాకినాడ పోర్టులో బియ్యానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ అంశాలు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. 10 అంశాలతో ఈ కేబినెట్ అజెండాను రూపొందించారు. పలు పాలసీలకు ఆమోదం తెలిపింది. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ పాలసీ 4.0 అలాగే ఆర్టీజీఎస్ను పునర్వ్యవస్థీకరించే అంశం మీద వర్షన్ 4.0 అమలుపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టెక్స్టైల్స్ అండ్ గవర్నమెంట్ పాలసీని, అలాగే ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 అలాగే ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలకు కేబినెట్లో ఆమోదం తెలిపింది. వీటితో పాటు పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ యాక్టులో సవరణ బిల్లుకు వీరికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కేబినెట్ ఆమోదం తెలిపింది. 41వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపారు. కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ బియ్యం రేషన్ ఏదైతే రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం జరుగుతుందో వాటి మీద ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు అదానీ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడము, పార్లమెంటులో ఏదైతే రచ్చరేపుతోందో దాని మీద కూడా చర్చ జరిగింది. ఏ విధంగా దీని మీద ముందుకెళ్లాలి, ఎందుకంటే ఇది ఒక విధంగా చూడాలంటే ఇది సున్నితమైన అంశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు అదానికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అక్కడ పార్లమెంట్లో చర్చకు సంబంధించి జరుగుతున్న గొడవ. అయితే కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్లో చర్చకు అనుమతించకపోవడము, తర్వాత ఒకవైపు జగన్ ఈ కేసులో ఎంతవరకు అతని పాత్ర ఉంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి జనాలకు ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులకు దశాదిశ నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ఇప్పుడు ఏదైతే పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ పాలిటిక్స్ గా మారిందో ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి వాటిలో వినపడుతున్నటువంటి పేర్లు, వీటితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పయ్యావుల కేశవుల మంత్రి వారి వియ్యంకుడికి సంబంధించినటువంటి షిప్ కూడా ఉంది, దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఆఫ్ ది రికార్డ్, అంటే ఈ అజెండా అంశం కాకోకుండా దీనికి సంబంధించి మంత్రివర్గ సహచరులతో దీనికి చర్చించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో కేబినెట్ అంశాలతో పాటు ప్రధానంగా ఏవైతే ఇప్పుడు సంచలనం రేకిస్తున్నాయో వాటన్నింటినీ కూడాను చంద్రబాబు నాయుడు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఏ విధంగా తిప్పికొట్టాలో, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఏ విధంగా మంత్రులు ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రవిచంద్ర, ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి అంశం కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమంగా బియ్యం పట్టుబడింది. సో ఆ బియ్యానికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా ప్రధానంగా కేబినెట్లో ఒక చర్చ జరిగింది. ఎక్కడ చూస్తే కాకినాడ పోర్టులో ఏదైతే సెక్యూరిటీ తక్కువగా ఉండడం అనేది, దానికి సంబంధించిన భద్రతా వైఫల్యాలు ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో బయటపడినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ విధంగా ముందుకు దీన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పుడే బియ్యం మాత్రమే రవాణా అవుతున్నాయా, ఇంకా ఏవైనా కూడా విలువైనటువంటి వస్తువులు, బంగారము లాంటివి అయితేనేమి, తర్వాత ఇంకా ఏదైనా కూడా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా, వీటన్నిటి మీద కూడాను, వాటితో పాటు విదేశాల నుంచి వచ్చేటువంటి స్మగ్లింగ్ కూడా ఏదైనా ఉందా, వీటన్నిటి మీద కూడాను లోపాలు ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద ఈ కేబినెట్లో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి అక్కడ కాకినాడ పోర్టులో భద్రత పెంచాలి, సెక్యూరిటీ పెంచాలి, అక్కడ నిఘా పెంచాలి, వీటన్నిటి మీద కూడా కేబినెట్లో కూలంకషంగా చర్చించడం జరిగింది. వీటన్నిటి మీద సంబంధిత శాఖ మంత్రి ఈ బియ్యానికి సంబంధించినటువంటి ఏదైతే కనుక అక్కడ
అక్రమంగా నిల్వలు ఉన్న విషయము, అక్కడ దర్యాప్తునకు ఆదేశించడం, వీటన్నిటిని కూడాను నాదెండ్ల మనోహర్ వీటన్నిటి కొన్ని విషయాలు అక్కడ తాను పర్యటన జరిగినప్పుడు జరిగినటువంటి విషయాలు, అక్కడ బియ్యం కట్టుకున్నటువంటి విధానము, అవి బియ్యం ఒకవైపు ఇవి సీజ్ చేసినటువంటి బియ్యం అని చెప్పేసి అక్కడ కలెక్టర్ చెప్పడము, వీటన్నిటిని కూడాను నాదెండ్ల మనోహర్ సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటితో పాటు అక్కడ తాను పర్యటించిన సందర్భంగా అక్కడ తాను గురించినటువంటి మరికొన్ని అంశాలను పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకు తీసుకురావడం జరిగింది. అంటే నిన్ననే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళినా కూడాను సరిచాల మంత్రులకు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా వివరించిన ఈ కేబినెట్ సమావేశంలో వివరించడం జరిగింది. వీటన్నిటిని చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి చెందినటువంటి నేతల హస్తం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది. గతంలో జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే తనకు సంబంధించినటువంటి వారికి వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి కల్పించాడో ఆ ప్రసంగంగానే ఇన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలుగా అయినా కొనసాగుతుంది అని చెప్పి మంత్రులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఒకవైపు దీంట్లో జనసేన టీడీపీ నాయకుల హస్తం ఉంది, వారికి చెందినటువంటి రైస్ ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ చేసినటువంటి ఆరోపణలు, వీటన్నిటిని కూడాను చంద్రబాబు నాయుడు సీరియస్గానే తీసుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా దీనికి ఒక ముగింపు పలకాలైన దాని మీద కేబినెట్లో సుదీర్ఘమైన చర్చ అయితే జరిగింది. అలాగే రవిచందర్, ఇక ఇదే అంశంపై ఇప్పటికే ఎప్పటి నుంచి కొనసాగుతోంది, అలాగే ఎవరెవరు ఇందులో ఉన్నారు అనే దానిపై నిగ్గు తెలుస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే దీనిపై అటు సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికీ 28 కంపెనీలకు చెందినటువంటి బియ్యాన్ని గుర్తించినట్లుగా నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే 28 కంపెనీలు ఎవరెవరివి, తర్వాత వారికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చాయి, వీటిలో బినామీల పాత్ర ఎంత, వీటన్నిటిని కూడాను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంగా చంద్రబాబు నాయుడుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ సమీపంలో ఉన్నటువంటి మరొక బోట్ ఏదైతే ఉందో అది పయ్యావుల కేశవులు వియ్యంకుడికి చెందినదిగా వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదనే దాని మీద వైసీపీ చేస్తున్న ఆరోపణల మీద కూడా కొంత ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. దాంట్లో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నటువంటి బియ్యం ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.